ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దేశంలో తిరుపతి తర్వాత తెలంగాణలో మొదటి స్థానంలో యాదాద్రి నిలబెట్టామని తెలిపారు. రాగల రోజుల్లో బాసర ఆలయానికి 50 కోట్లు కేటాయిస్తామన్నారు. ప్రధాన గర్భాలయ విస్తరణతో పాటుగా రాజగోపురాన్ని ఆధునీకరిస్తామన్నారు. సరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి అమ్మవారి పుట్టినరోజు శుభదినము. మనకు 26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికి కూడా భక్తులకు మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా కూడా అమ్మవారి క్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితము కరోనా సందర్భంగా భక్తుల రద్దీ తగ్గినా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుంటే మరి ఎంతో వాళ్ళు ఘనకీర్తి సంపాదించి పెద్ద ఉత్తములుగా మరి మంచి చదువుకొని దేశ విదేశాల్లో మంచి పేరు సంపాదించుకునే క్రమంలో ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున రావడము, గోదావరిలో స్నానం ఆచరించి పుణ్యస్నానం ఆచరించి మరి పొద్దున 3 గంటల నుంచే భక్తులకు సందర్శనము మరి జరిపించడం జరుగుతుంది. మరి క్యూ కాంప్లెక్స్లో చూస్తే చాలామంది భక్తులు మరి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని మరి కార్యక్రమాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కాకుండా మరి మంచినీటి సౌకర్యం కానీ